నాయకుల వేటలో వైసీపీ అధిష్టానం. పదవులిస్తామన్న ముందుకు రాని నేతలు. వైసీపీ పదవులు వద్దనడానికి కారణాలేంటి? ఏ పార్టీకైనా జెండా మోసే కార్యకర్తలే బలం. ఆ కార్యకర్తల బలంతోనే, వారి త్యాగాలతోనే 2019లో వైసీపీకి భారీ విజయం దక్కింది. అదే ఊపుతో 2024 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం అనుకున్నారు. కానీ ఫలితం తిరగబడటంతో పరిస్థితులు కూడా మారిపోయాయి. జెండా మోసే కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. వారిని నడిపించే నాయకులంతా మొహం చాటేయడంతో కార్యకర్తలు చుక్కాని లేని నావలా మారిపోయారు. గ్రౌండ్ జీరోలో నెలకొన్న ఇలాంటి పరిస్థితి అర్థం చేసుకునే జగన్ రంగంలోకి దిగారట. పార్టీకి క్యాడరే బలం. అందుకే జగన్ మళ్లీ కార్యకర్తలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. లోకల్ లీడర్లపై కార్యకర్తలు కోపంగా ఉన్నా జగన్ చూస్తే వారికి జాలేస్తోందట. కానీ నాయకులు మాత్రం పలువురు పార్టీని వీడిపోయారు. అయినా క్యాడర్ మాత్రం అలాగే ఉందట. అలాంటి క్యాడర్ను కాపాడుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన వల్లే అవుతుందని జగన్ భావిస్తున్నారట. ఆ విషయాన్ని గ్రహించే జగన్ జిల్లాల పర్యటనకు ప్లాన్ చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది. అనేక నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ సైలెంట్ గా ఉంది. జగన్ రంగంలోకి వస్తే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ క్యాడర్ను పరుగులెత్తించడానికి అధినేత జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. త్వరలో జిల్లాల పర్యటనలు చేస్తానని స్వయంగా ప్రకటించడంతో అందుకు రంగం సిద్ధం చేసే పనిలో పడింది పార్టీ అధిష్టానం. అందుకోసం పదవులు కట్టబెట్టి బాధ్యతలు అప్పగించే పనిలో పడింది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నేతలు కూడా తమ పరిధిలో ఉన్న పార్టీ పదవుల్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుండగా వారు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయట. కూటమి ప్రభుత్వం దూకుడికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో వైసీపీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో జిల్లా మొత్తం మీద కూటమి నేతల హవానే కొనసాగుతోంది. మరోవైపు పార్టీ కీలక నేతలపై కేసులు నమోదు కావడం, కొందరు నేతలు అస్సలు అందుబాటులో లేకుండా ఉండడంతో పార్టీ పదవులు తీసుకోవడానికి నాయకులు ముందుకు రావడం లేదట. జిల్లాలో ఓ మాజీ మంత్రి పోటీ చేసి ఓడిన నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా ఓ నేతకు జగన్ ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టారు. ఆయన తన నియోజకవర్గంలో పదవులు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే నేతలు ఆలోచించి చెబుతామని అన్నట్టుగా సమాచారం. పలు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండడంతో పదవులు ఎవరు తీసుకోవడానికి ముందుకొచ్చినా ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉండడంతో ఇప్పుడే పార్టీ పదవులు తీసుకుంటే ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోందట. పార్టీ పదవులు తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ అధికార పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోననే శంక వారిని పీడిస్తోందట. కేసులు పెడతారో లేక ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తారేమోననే ఆందోళనలతో పదవులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పర్యటనలో మొదలయ్యే నాటికి పదవులన్నీ భర్తీ చేయాలనే లక్ష్యంగా వైసీపీ హైకమాండ్ ప్లాన్ చేస్తోందట. ఇక కూటమి అధికారంలోకి రావడానికి ముందు, అలాగే వచ్చిన తర్వాత కూడా కొందరు కీలక నేతలు వైసీపీని వీడారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారథి, అలాగే ఎంపీగా గెలిచిన బాలశౌరి ఎన్నికలకు ముందు పార్టీ మారారు. యార్లగడ్డ వెంకట్రావు, బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ వంటి నేతలు మారిపోయారు. ఓటమి తర్వాత సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. అంతేకాదు ఇటీవల పార్టీకి అగ్రనేతగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచే కాదు రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ నేతలతో పాటు కొంత క్యాడర్ కూడా పార్టీ మారింది. ఇన్ఛార్జీలలో మార్పులు చేర్పులు చేసిన అధిష్టానానికి ఇప్పుడు మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయి పదవులు భర్తీ చేయడమే మిగిలింది. ప్రస్తుతం వైసీపీకి యువ రక్తం కావాలని జగన్ భావిస్తున్నట్టు అర్థమైపోతోంది. అందుకే ఇప్పుడు పార్టీలో ఉన్న యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. జగన్ ఆలోచనలకు తగ్గట్టుగానే మరికొంతమంది మాస్ లీడర్లని కూడా గట్టిగా జనాల్లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. టీడీపీని ఎదుర్కోవాలంటే సీనియర్ నాయకుల కంటే యువ నాయకులే కీలకమని జగన్ భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అందుకే త్వరలో కొందరికి కీలక పదవులు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా భావించిన చాలా మంది నేతలు తమ తమ వారసులను రంగంలోకి దింపేందుకు అవకాశంగా భావిస్తున్నారు. జగన్ కూడా వారిని ప్రోత్సహించే సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ ఇన్నర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
మొత్తానికి జగన్ రంగంలోకి దిగాక ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం ఉందని ఆ పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసే దిశగా కార్యాచరణ జరుగుతోందంటున్నారు. ఇది ఎన్నికల సమయం కానప్పటికీ పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ కాస్త ముందు చూపుతోనే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడానికి నడుం బిగించారంటున్నారు పార్టీ వర్గాలు. మరి జగన్ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.